హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందూస్ కార్నర్. ఈరోజు వీడియోలో 3 years పాప కోసం ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో తక్కువ మెటీరియల్ తోటే చాలా డిజైనర్ వేర్గా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈ ఫ్రాక్కి కావాల్సిన మెటీరియల్స్ 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇది జార్జెట్ మెటీరియల్ సీక్వెన్స్ మోడల్ అనమాట. సో లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీనికి లోపల లైనింగ్ కిందన క్రేప్ తీసుకున్నాను 80 centimeters. అండ్ దీనికి కిందనంతా డిజైన్ వచ్చింది కదా, సో అందుకని నేను బాడీ ప్లెయిన్ తీసుకున్నాను. సో పింక్ ఎక్కువ హైలైట్ అయ్యి ఉంది కదా, సో అందుకని పింక్ రా సిల్క్ తీసుకున్నాను. అది 1/2 meter. అండ్ లైనింగ్ క్లాత్ కూడా 1/2 meter తీసుకున్నాను. క్యాన్ షీట్ చూపించడం మర్చిపోయాను. అది 80 centimeters. అండ్ వైట్ లైనింగ్ క్లాత్ ఏమో 80 centimeters తీసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. సో ఎప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా 4 foldలోని వేసేసుకుంటున్నాను. సో దట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ అయితే మెజర్మెంట్స్తో కాకుండా ఏదైనా ఓల్డ్ ఫ్రాక్తో కటింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఓల్డ్ ఫ్రాక్ని తీసుకొని షోల్డర్స్ అండ్ సైడ్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఈ 4 fold చేసుకున్న క్లాత్ మీద ఇలా పెట్టుకుందాం. సో షోల్డర్ దగ్గర ఎప్పుడు ఒక 1/2 inch వదిలేసి పెట్టుకోవాలన్నమాట. సో దీనికి ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం పైన క్రాసెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో అన్ఈవెన్గా లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను నెక్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాను. సో ఫ్రంట్ నెక్కి ఒక 1/2 inch పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు షోల్డర్ దగ్గర లోపల షోల్డర్కి ఒక 1/2 inch లోపలికి మార్క్ చేసుకోవాలి. అండ్ అవుట్ సైడ్ షోల్డర్కి కూడా ఒక 1/2 inch బయటికి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుందాం. సో ఆర్మ్ హోల్కి ఒక 1/2 inch పైకి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాడీ దగ్గర కూడా ఇలాగ ఒక 1/2 inch కింద మార్క్ చేసుకోవాలి. సో 2 sides అటు ఇటు రెండు ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇది ఫ్రాక్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది. సో అందుకని నేను ఒక 2 inches లూజ్ పెడుతున్నాను. అండ్ ఎక్స్ట్రా ఇంకొంచెం లోపల ఖర్చుల్లో కన్నట్లు పెడుతున్నాను ఈ లూజ్ అంతాని. సో ఇప్పుడు ఫ్రాక్ తీసేసి నెక్ అండ్ హ్యాండ్స్ దగ్గర ఇలా బాక్సెస్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక 1/2 inch మార్క్ చేసుకొని ఈ బాక్స్లోని రౌండ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే. సో నెక్ పార్ట్ వరకు వదిలేసి మిగిలిందంతా కట్ చేసేసుకుంటున్నాను. సో నెక్ ఏంటంటే ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు సెపరేట్ చేసి అప్పుడు కట్ చేసుకుందామని చెప్పేసి సో ఇప్పుడు ఇలాగ ఫుల్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ రెండు ఇలా సెపరేట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ని మళ్ళీ ఫ్రాక్ని ఇలా పెట్టుకొని మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో బాక్స్ కింద డ్రా చేసుకొని రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇలా నెక్ పార్ట్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకుందాము. సో ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ని ఇలా పైన పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ అన్నీ ఎగ్జాక్ట్గా సెట్ చేసుకొని ఇలాగా సో ఆ నెక్ దగ్గర నుండి ఒక 3 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 3 inches మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా క్రాస్గా హ్యాండ్స్ దగ్గరికి ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే.
సో ఒకటైతే నేను రా సిల్క్ యూస్ చేస్తాను అండ్ రెండోది వైట్ క్లాత్ యూస్ చేస్తాను. సో దీన్ని బట్టి నేను రా సిల్క్ని కూడా ఇలాగ 4 ఫోల్డ్ కిందన ఫోల్డ్ చేసుకొని ఒకేసారి కట్ చేసేసుకుంటాను ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్. బట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ రెండు కొంచెం చూసుకొని సెపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది మటుకు బాగా గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ రెండు సేమ్ నెక్స్ ఇచ్చినట్లయితే ప్రాబ్లం లేదు, ఒకేసారి కట్ చేసుకోవచ్చు. కానీ నేను బ్యాక్ నెక్ అనేది డీప్ ఇచ్చాను కదా, అందుకని ఇలాగా సెపరేట్గా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కిందన బాటమ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. సో ఫ్రాక్ని ఒకసారి మెజర్ చేద్దాము. సో ఇప్పుడు ఇది 14 వచ్చిందనమాట. సో ఇది కొంచెం నేను లాంగ్ పెట్టాలనుకుంటున్నాను. సో 16 పెడతాను. సో ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి ఈ వైట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేటప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది కొంచెం ఇలా చేసుకోవాలన్నమాట. సో మనకి బాటమ్ లెంత్ 18 అనుకున్నాం కదా, సో 18 చెక్ చేసుకొని మిగిలినంతా ఒకే ఫోల్డ్ పీస్ కిందన మిగిలేటట్లు ఇలా కట్ చేసుకోవాలి. సో దట్ మనం బాడీకి యూస్ చేసే ఆ వైట్ క్లాత్ అనేది పీసెస్ కిందన కట్ అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఇలాగ ఫోల్డ్ చేసుకొని 18 కిందన ఎక్కడికక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఈవెన్గా వచ్చిందా లేదా అని. సో ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటాను. సో దట్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాటమ్ పార్ట్స్ రెండు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ క్రేప్ మెటీరియల్ కూడా ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని నేను 17 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ 18 కాబట్టి ఒక 1 ఇంచ్ తక్కువ చేసి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. నేనైతే ఇలా ఫ్యాబ్రిక్కి పిన్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాను. సో కదలకుండా కటింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందని. ఇన్ కేస్ మీకు కటింగ్ బాగా అలవాటైతే మటుకు ఇవి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్ షీట్ని కట్ చేసుకుంటున్నాను. సో క్యాన్ షీట్ని కూడా 80 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. సో మనకి కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు క్యాన్ షీట్ అనేది, సో దట్ ఇంకా లుక్ బాగుంటుంది క్యాన్ షీట్ ఎక్కువ వేసుకోవడం వల్ల. సో ఇప్పుడు దీన్ని నేను 14 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకుంటున్నాను. సో క్రేప్ క్లాత్ కన్నా ఒక 3 ఇంచెస్ తక్కువ మార్క్ చేసుకుంటున్నాను. సో ప్రతి ఫ్రాక్కి ఇలాగా క్యాన్ షీట్ వేసి స్టిచ్ చేసుకోకుండా సెపరేట్గా స్టిచ్ చేసుకుంటే పెట్టికోట్ లాగా అన్ని ఫ్రాక్స్కి కామన్గా యూజ్ చేయొచ్చు అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది. సో అలా సెపరేట్గా స్టిచ్ చేసిన క్యాన్ షీట్ తోటి ఫ్రాక్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను నేను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్కి ఆల్రెడీ రా సిల్క్ పింక్ క్లాత్ కట్ చేసాం కదా, ఇప్పుడు వైట్ క్లాత్ని కట్ చేసుకుందాము. సో మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, సో దాంతో వైట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగా వైట్ డిజైన్ క్లాత్ని 4 ఫోల్డ్లో వేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని దీనిపైన పెట్టి కట్ చేసేసుకోవడమే. యాక్చువల్గా ఇది వైట్ క్లాత్ అవ్వడం వలన కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. సో లైనింగ్ క్లాత్ వేస్తే ఇలా పింక్ షేడ్లో తెలుస్తుంది కదా, సో అందుకని క్రేప్ మెటీరియల్ని కూడా ఇలాగ 4 ఫోల్డ్లో వేసుకొని అది కూడా సేమ్ ఇలానే పైన క్లాత్ పెట్టుకొని కట్ చేసేసుకోవడమే.
ఇప్పుడు బాటమ్ పార్ట్కి బార్డర్ కిందన కట్ చేసుకోవాలి. సో రా సిల్క్ పీస్ని ఇలాగా 3.5 ఇంచెస్ కిందన అక్కడక్కడ మార్క్ చేసుకుందాము. సో మనకి బార్డర్ ఎంత సైజులో కావాలో అలా మార్క్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆ ఫ్రాక్కి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకుంటే కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో అక్కడక్కడ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. సో ఫ్రంట్ బాటమ్ పార్ట్కి బ్యాక్ బాటమ్ పార్ట్కి రెండిట్లకి సరిపోయేటట్లు కట్ చేసేసుకోవడమే. ఫైనలీ హ్యాండ్స్ కోసం క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి. సో మిగిలిన లైనింగ్ క్లాత్లోని 1 ఇంచ్ కిందన క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. సో కటింగ్ పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇలాగ రా సిల్క్ కట్ చేసుకున్నాం కదా పింక్ది. సో ఇది నెక్ దగ్గర స్టిచ్ చేసుకుంటాను. సో లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సో ఇది డిజైన్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి మనకి రైట్ అండ్ రాంగ్ అనేది నేను ఎగ్జాక్ట్గా చూపించలేకపోతున్నాను. కానీ మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు రైట్ అండ్ రాంగ్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో ఫ్రంట్ బాడీ పార్ట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ రెండు నెక్స్కి ఇలా నెక్ దగ్గర సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు రెండు నెక్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. సో దట్ మనం రివర్స్ చేసినప్పుడు క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది. సో దట్ మనకి నెక్ షేప్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. సో నెక్ ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ ఫ్యాబ్రిక్ దగ్గర ఇలాగా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ కొంచెం రఫ్ అయ్యి నెక్ షేప్ అనేది బాగా నించుంటుంది. సో స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ నెక్ దగ్గరలో ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. నెక్ కొంచెం స్టిఫ్గా ఉండడానికి మళ్ళీ నేను ఒక పాదమ్మ గ్యాప్ ఇచ్చుకుంటూ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్ పార్ట్స్ దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు వైట్ ఫ్యాబ్రిక్ అన్నది డిజైన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకుందాం. సో లైనింగ్ క్లాత్ని ఫస్ట్ నేను పెట్టుకుంటున్నాను. సో దాని మీద క్రేప్ మెటీరియల్ కట్ చేసుకుంది పెట్టుకుంటున్నాను. అండ్ దానిపైన డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో అది కూడా పెట్టుకుంటున్నాను. సో ఇవి మూడు కలిపి ఒకేసారి స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కదిలిపోతూ ఉంటుంది కదా. సో అందుకని నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. సో 4 కార్నర్స్ పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం కష్టంగా ఉంది అంటే సెంటర్ పార్ట్లో కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు ఒక 2 పిన్స్. సో ఇప్పుడు రైట్ రౌండ్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో దట్ కదలకుండా ఉంటుంది అండ్ మనం ఎక్కడికక్కడ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో 2 పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా వైట్వి, ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవి కొంచెం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నెక్ పార్ట్ ఉంది కదా, ఆ పింక్ పార్ట్ వరకు మనం సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కిందన ఒక చిన్న మార్కింగ్ పెడుతున్నాను నేను సెంటర్లోని. అండ్ అలాగే వైట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా డిజైనర్ది, ఇది కూడా సెంటర్లోకి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా సెంటర్లోకి ఒక చిన్న మార్క్ పెడుతున్నా. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్టార్టింగ్ నుండి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అనీవెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా కాకుండా ఈ సెంటర్ కట్ ఎక్కడుందో పైన ఆ బాడీ పార్ట్ని ఇవి రెండు సెంటర్ టు సెంటర్ చెక్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు.
సో ఎక్కువ డిఫరెన్స్ రాదు, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. సో ఇది కూడా ఏంటంటే నేను స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సెంటర్ ఆ మార్కింగ్ ఎక్కడుందో అక్కడ నుండి ఒక సైడ్ స్టిచ్ చేసుకుంటాను. సో దాని తర్వాత మళ్ళీ రెండో సైడ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ సెంటర్ పార్ట్ నుండే స్టిచ్ చేసుకుంటాను. సో దట్ ఎక్కువ అన్ఈవెన్ రాదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్. సో బాడీ పార్ట్కి వైట్ పార్ట్ అండ్ పింక్ పార్ట్ రెండు ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో మనకి స్టిఫ్గా నీట్గా ఉంటుంది, ఫోల్డింగ్ లేకుండా. సో ఏమన్నా చిన్న ఎక్స్ట్రా ఉంటే హ్యాండ్స్ దగ్గర ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ అటాచ్ చేసేసుకుందాం. అండ్ హ్యాండ్స్ అయితే నేను స్లీవ్లెస్ పెట్టాను కదా, సో అందుకని చెప్పి క్రాస్ పీసెస్ ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకుందాం. సో సింగిల్ స్టిచ్ వేసుకునే క్రాస్ పీసెస్ని హ్యాండ్స్కి ఇలా పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని సెకండ్ స్టిచ్ వేసుకుందాం. సో ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవడం వలన మనకి క్లాత్ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అది ఎగ్జాక్ట్గా స్టిచ్ కరెక్ట్గా పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇలా రివర్స్ చేసుకొని సెకండ్ స్టిచ్ కూడా మళ్ళీ వేసుకుంటున్నాను. సో ఒక పాదం గ్యాప్లోనే సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. సో నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ చేసుకుందాము. సో ఇప్పుడు బ్యాక్ ఓపెన్ పట్టీల కోసం ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. సో సెంటర్లోని సో అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ డిఫరెన్స్ రాకుండా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అందుకని నేను మొత్తం నెక్ ఫినిషింగ్ మొత్తం చేసిన తర్వాతే ఇలా సెంటర్లో కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మిగిలిన లైనింగ్ పీస్లోని 1.5 ఇంచ్ కిందన ఒక పీస్ కట్ చేసుకుంటున్నాను అండ్ 1 ఇంచ్ కిందన ఒక పీస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఎప్పుడు పైన ఎక్స్ట్రా పీస్ ఉంచుకోవాలి. సో దట్ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో మనం నెక్ ఫినిషింగ్ మొత్తం చేసుకున్నాం కాబట్టి మనం నెక్ పార్ట్ దగ్గర ఎక్స్ట్రా లైనింగ్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఈ రెండు ఓపెన్ పట్టీలు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని ఇలా కిందన చిన్న రఫ్ తీసుకోవాలి. సో దట్ మనం బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వైట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ ఫ్యాబ్రిక్ని కిందన ఇలాగా 2 ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పింక్ క్లాత్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇలా సింగిల్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కిందకి బార్డర్లో అటాచ్ చేసుకోవాలన్నమాట. సో నేను డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీదే అటాచ్ చేసేస్తున్నాను. సో అందుకనే నేను ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఇలా పింక్ ఫ్యాబ్రిక్ని కొంచెం కిందన లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ కింద పార్ట్ అంతా అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే అన్ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొద్దిగా పెట్టుకొని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు బార్డర్ అనేది కింద ఫిక్స్ అయిపోయింది కదా, సో పైన స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కదలకుండా అలాగా. సో ఇప్పుడు దీన్ని కూడా దానిలాగే లోపలికి ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ చేసేసుకోవడమే. సో ఇది కూడా సేమ్ ఇందాక మనం కొంచెం కొంచెంగా ఎలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకోవాలి.
సో బార్డర్స్లో అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది నేను పట్టీలా స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఫ్రాక్ మెజర్మెంట్ని బట్టి అయితే 14 కదా, సో నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో 16 పెట్టుకున్నాను అనమాట. సో ఆ 2 ఇంచెస్ని నేను లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను. సో దట్ ఎప్పుడన్నా సరే హైట్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే బార్డర్లా స్టిచ్ చేసుకున్నాను కాబట్టి నేను పట్టీలా స్టిచ్ చేస్తున్నాను. అదే ఇన్ కేస్ జిగ్జాగ్ లాగా కానీ వైర్ పెట్టి కానీ అలా స్టిచ్ చేసినట్లయితే పట్టీ ఇలా స్టిచ్ చేస్తే అస్సలు బాగోదు. సో ఇది బార్డర్ కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, అది కూడా ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం. సో పట్టీ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. మెజర్మెంట్ అన్నది చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో కొంచెంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది. సో కొద్దిగా పెట్టుకొని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడానికి పైన క్లాత్ ఉంది కదా, సో ఇక్కడ నేను సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో స్టిచ్చింగ్ అన్నది లాంగ్ డిస్టెన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే క్రేప్ ఫ్యాబ్రిక్కి కూడా రెండిట్లకి సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్ కొంచెం థ్రెడ్ వదిలేసి స్టిచ్ చేసుకోండి. సో దట్ గ్యాదర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్లో కూడా కొంచెం థ్రెడ్ వదిలేసేయాలి ఎక్స్ట్రా. సో అటు ఇటు థ్రెడ్ ఎక్కువ వదిలేయడం వలన మనం 2 సైడ్స్ ఈక్వల్గా లాగుతూ ఫ్రిల్స్ కింద సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా 1 సైడ్ ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా దగ్గరికి లాగితే చిన్న ఫ్రిల్స్ కిందన ఇలా అయిపోతుంది అనమాట. సో ఇలాగే మనం 2 సైడ్స్ ఫ్రిల్స్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెజర్మెంట్ కోసం తీసుకున్న ఫ్రాక్ని వేస్ట్ సైజ్ చెక్ చేసుకుందాం. సో 11 ఉంది కదా, సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 12కి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 బాటమ్ పార్ట్స్ అండ్ లోపల క్రేప్ మెటీరియల్ అన్నీ ఇలాగా చిన్న ఫ్రిల్స్ కింద సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను బాడీ పార్ట్ పెట్టి అటాచ్ చేసుకుంటున్నాను. సో బాడీ పార్ట్ని ఇలా రివర్స్లో పెట్టుకొని ఫస్ట్ ఇది అటాచ్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే నేను క్యాన్ షీట్ని క్రేప్ మెటీరియల్కి అటాచ్ చేసుకుంటున్నాను. సో కిందన క్యాన్ షీట్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అండ్ క్రేప్ మెటీరియల్కి ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టాం కదా, సో ఆ వేస్ట్ సైజుని బట్టి క్యాన్ షీట్ని చిన్న ఫ్రిల్స్ కింద పెట్టుకొని ఇవి 2 అటాచ్ చేసేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసిన ఈ క్యాన్ షీట్ అండ్ క్రేప్ మెటీరియల్ రెండిటిని మళ్ళీ బాడీకి ఇలా అటాచ్ చేసుకోవాలి. సో ఇలా దేనికి అది అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రిల్స్ అదంతా కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా అటాచ్ చేసేసుకుందాం 2 సైడ్లు. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కిందన క్రేప్ మెటీరియల్ అండ్ క్యాన్ ఉంది కదా, సో క్యాన్ గుచ్చుకోకుండా ఉండడానికి లైనింగ్ క్లాత్ యూస్ చేస్తున్నాను. సో ఈ లైనింగ్ క్లాత్ కూడా ఒక 80 సెంటీమీటర్స్ అనమాట. సో క్రేప్ హైట్ని బట్టి ఇంకొంచెం చిన్నదిగా కింద డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకొని చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం వలన రివర్స్ చేసినప్పుడు మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది ఫ్రాక్. సో ఇది కొంచెం మీకు స్టిచ్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే దీన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న మార్క్ పెట్టుకుందాం. సో అలాగే మనం కిందన బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ అటాచ్ చేసాం కదా, అది కూడా ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్. సో ఇక్కడ నుండి సెంటర్ పార్ట్కి పెట్టుకొని అక్కడ అలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుందాము. సో ఫ్రిల్స్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇలా చేయడం వలన లైనింగ్ క్లాత్కి అండ్ అటు రెండిట్లకి మధ్యలోకి బాడీ పార్ట్ వెళ్ళిపోతుంది. సో ఏ క్లాత్ గుచ్చుకోదనమాట, క్యాన్ షీట్ కానీ లైనింగ్ కానీ ఏది. సో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా వేయచ్చు చిన్నపిల్లలకి. సో ఇప్పుడు ఈ ఫ్రాక్కి సైడ్స్ అటాచ్ చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోయినట్లే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ప్రతి ఫ్రాక్కి క్యాన్ షీట్ వేయడం వలన మళ్ళీ లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా మనం కావాలనుకుంటే సెపరేట్గా క్యాన్ షీట్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో అదైతే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అలా సెపరేట్గా ఫ్రాక్లా స్టిచ్ చేసుకుంటే క్యాన్ షీట్ని మనం అన్ని ఫ్రాక్స్కి కామన్గా యూజ్ చేయొచ్చు అండ్ మనకి చాలా టైం సేవ్ అవుతుంది స్టిచ్ చేసుకునేటప్పుడు. సో ఇప్పుడు ఈ ఫ్రాక్కి నేను బాడీ పార్ట్ దగ్గర కొంచెం ప్లెయిన్ వచ్చింది కదా, సో అందుకని కుందన్స్ అటాచ్ చేస్తున్నాను. సో వైట్ కుందన్స్ని ఇలా గ్లూ తోటి ఇలా అటాచ్ చేసేసుకోవడమే.
మొత్తం అంతా అటాచ్ చేసేసుకొని కంప్లీట్గా డ్రై అయినంత వరకు వదిలేసేయాలి. సో ఫ్రాక్ అయితే ఇదేనండి. సో సింపుల్గా అండ్ డిఫరెంట్ మోడల్స్ తోటి ఇంట్లోనే చక్కగా మనం తక్కువ మెటీరియల్ తోటి తక్కువ బడ్జెట్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు. పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా ట్రై చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వలన నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తే నా వీడియోస్ని చూసేయచ్చు. అండ్ మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.